హలో ఫ్రెండ్స్, నా పేరు శివ. నా ప్రీవియస్ వీడియోలో టేబుల్స్ విడ్త్ అండ్ హైట్ ఎలా పెంచుకోవాలో చూశారు అండ్ కొన్ని స్టైల్స్ అయితే అప్లై చేసి చూపించాను. ఈ వీడియోలో ఇంకా కొన్ని స్టైల్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. నా Vscode ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక టేబుల్ క్రియేట్ చేసి పెట్టాను, చూపిస్తాను. సో ఇదే ఆ టేబుల్ వర్టికల్లీ లాంగ్ ఉంది. మీకు ఆల్రెడీ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు కాబట్టి ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను. సో ఇందులో పర్టికులర్గా ఈవెన్ రోస్కి కలర్స్ ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇంటర్నల్ CSSలో ప్రాపర్టీ తీసుకుంటున్నా. మనం అప్లై చేసేది రోస్కి కాబట్టి TR తీసుకుంటున్నా, అంటే టేబుల్ రో nth డాష్ చైల్డ్ బ్రాకెట్లో ఈవెన్ ఫ్లవర్ బ్రాకెట్స్ తీసుకుంటున్నా. ఓపెన్ బ్యాక్గ్రౌండ్ కలర్ హాట్ పింక్ ఇస్తున్నా. చూడండి, TR అంటే టేబుల్ రో, nth చైల్డ్ అంటే టేబుల్ రో ఉన్న చైల్డ్ ఎలిమెంట్స్ లైక్ TD ఉంటుందిగా, టేబుల్ డేటా, ఇక్కడ ఉన్న టేబుల్ డేటా. ఓకే, టేబుల్ రో లోపల ఉన్న ఎలిమెంట్స్ని చైల్డ్ కింద తీసుకుంటారు. TR వచ్చేసి పేరెంట్ అనుకోవచ్చు. ఓకే, టేబుల్ రోకి nth చైల్డ్ ఈవెన్ అంటే 2, 4, 6, 8 అలా ఈవెన్ రోస్లో ఫిల్ అయిపోతాయి కలర్స్. ఇక్కడ ఆడ్ అని ఇస్తాయి. ఇప్పుడు చూడండి, ఆడ్ అంటే 1, 3, 5, 7, 9, 11 ఇలా ఆడ్ రోస్లో ఫిల్ అయిపోయాయి కలర్స్. ఓకేనా, ఇప్పుడు కాలమ్స్లో కలర్స్ అప్లై చేసి చూద్దాం. ఓకేనా, దీన్ని తీసేస్తున్నా. ఇప్పుడు కామెంట్ చేద్దాం. నాకు ఇప్పుడు కాలమ్స్లో రావాలి సేమ్ ఈవెన్ అండ్ ఆడ్ కాలమ్స్లో ఇలానే కలర్స్ అప్లై కావాలంటే నేను ఇక్కడ ఆల్రెడీ ఇంకో టేబుల్ క్రియేట్ చేసి పెట్టాను. దీన్ని కామెంట్ చేద్దాం. ఓకే, దీన్ని అన్కామెంట్ చేస్తున్నా. సో ఈ టేబుల్ వచ్చేసి హారిజాంటల్లీ లాంగ్ ఉంది. కాలమ్స్ కోసం ఈ టేబుల్ క్రియేట్ చేసి పెట్టాను. కాలమ్స్ అంటే మనకి టేబుల్ హెడ్డింగ్ అండ్ టేబుల్ డేటా వీటిలో ఫిల్ చేయాలి. సెలెక్ట్ చేద్దాం. టేబుల్ హెడ్డింగ్ టేబుల్ డేటా TH TD. ఓకే, ముందుగా టేబుల్ హెడ్డింగ్ పర్టికులర్గా సపరేట్ దీనికి సెలెక్ట్ చేయాలి. TD ఇలా సెలెక్ట్ చేయొద్దు. ఓకేనా, TH nth చైల్డ్ ఈవెన్ అని ఇస్తున్నా. ఓకేనా, TD nth చైల్డ్, దీనికి కూడా ఈవెనే ఇవ్వాలి. ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల బ్యాక్గ్రౌండ్ కలర్ స్కై బ్లూ ఇస్తున్నా. చూడండి, ఆల్ ఈవెన్ కాలమ్స్లో కలర్స్ వచ్చాయి. స్కై బ్లూ 2, 4, 6, 8 ఇలా. ఓకేనా, రెండిటికి ఈవెనే ఇవ్వాలి, లేకపోతే బాగా రాదు, పిచ్చిగా వస్తుంది, ఆడ్ ఇలా వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు రెండు ఆడ్ చేస్తున్నా.
ఆడ్. చూడండి 1 3 5 7 ఈ ఆడ్ కాలమ్స్లో కలర్స్ వచ్చాయి. ఓకేనా, నాకు ఇప్పుడు 2 అంటే ఫస్ట్ వచ్చిందేమో ఇది హారిజంటల్ జీబ్రా స్ట్రిప్స్ అంటారు, హారిజంటల్ జీబ్రా స్ట్రిప్స్ కలర్. ఓకే, ఇది వర్టికల్ జీబ్రా స్ట్రిప్స్ కలర్. వర్టికల్ అంటే వర్టికల్గా కాలమ్స్లో కలర్ ఫిల్ చేయడాన్ని వర్టికల్ జీబ్రా స్ట్రిప్స్ అంటారు. ఓకేనా, ఇప్పుడు 2 అప్లై చేసి చూద్దాం. అంటే హారిజంటల్ అండ్ వర్టికల్. ఓకేనా, దీన్ని అన్కామెంట్ చేస్తున్నా. దీని కలర్ వచ్చేసి స్కై బ్లూ ఇస్తా. ఇక్కడ ఆడ్ ఇవ్వలేదు, ఆడ్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. ఆడ్ అంటే ఫస్ట్ కాలం ఫస్ట్ రో ఇలా వచ్చింది. ఈవెన్ ఇచ్చి డిఫరెన్స్ చూద్దాం అన్నిట్లో. సో ఈవెన్ ఇస్తే ఇలా వస్తుంది. అండ్ ఇప్పుడు హారిజంటల్ డివైడర్స్ చూద్దాం. హారిజంటల్ డివైడర్స్ అంటే ప్రతి రోకి అండర్లైన్ లెక్క వస్తుంది, ఓన్లీ బార్డర్. మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్. దానికోసం టేబుల్ రో తీసుకుంటాం. టేబుల్ రో వచ్చేసి బార్డర్ ఇలా కాదు, ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల బార్డర్ బాటమ్ అంటే బాటంలో లైన్ వస్తుంది అన్నట్టు. ఓకేనా, 2 పిక్సెల్ సాలిడ్ బ్లాక్. ఓకే, మనకు అవుట్పుట్ రాలేదు ఎందుకంటే మనం బార్డర్ కొలాప్స్ చేయలేదు. బార్డర్ కొలాప్స్ చేయకపోతే రాదు. టేబుల్కి బార్డర్ కొలాప్స్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు చూడండి ప్రతి రోలో అండర్లైన్ వచ్చింది. ఓకేనా, ఇలా రావాలనుకుంటే మనం బార్డర్ బాటమ్ ప్రాపర్టీని వాడతాం. వీటిని హారిజంటల్ డివైడర్స్ అని నేమ్ ఉంది దీనికి. ఓకేనా, అండ్ ఇప్పుడు మౌస్ వచ్చేసి వీటి మీద పెట్టినప్పుడు కలర్ రావాలనుకుంటే కలర్ కూడా ఇవ్వచ్చు. ఎలా అంటే TR:హోవర్. హోవర్ అంటే మౌస్ వాటి మీద పెట్టినప్పుడు ఏ కలర్ రావాలో ఇక్కడ ఇస్తాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అని ఇస్తున్నా. ఇక్కడ చూడండి మనం మౌస్ ఓవర్ చేసినప్పుడు ఎల్లో కలర్ వస్తుంది. ఓకేనా, అండ్ ఇప్పుడు పర్టికులర్గా కాలమ్స్కి స్టైల్స్ ఇవ్వడానికి మనం కాల్ గ్రూప్ ఎలిమెంట్ అయితే వాడతాం. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇప్పుడు ఈ టేబుల్ మనకు అవసరం లేదు. ఓకే, ఈ టేబుల్ కింద కాల్ గ్రూప్ ఎలిమెంట్ తీసుకుంటాం. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. ఓకే, దీని లోపల సింగిల్ ఎలిమెంట్ కాల్ అని ఇలా ఇస్తాం.
క్యాప్షన్ కూడా ఇస్తామని చెప్పానుగా, అది ఎగ్జాక్ట్లీ టేబుల్ కింద, దాని కింద మళ్ళీ ఈ కాల్ గ్రూప్ ఎలిమెంట్ వాడతాం. ఓకేనా. ఇక్కడ కాల్ లోపల స్పాన్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్లో మనం ఎన్ని కాలమ్స్కి కలరింగ్ ఇవ్వాలనుకుంటే అన్ని కాలమ్స్ ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఫర్ సపోజ్ నేను 2 కాలమ్స్కి ఇద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ స్టైల్స్ తీసుకుంటాం. స్టైల్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ లోపల బ్యాక్గ్రౌండ్ కలర్ కోలన్ బ్లూ అని ఇస్తున్నా. బ్లూ థిక్గా వస్తుంది. ఎల్లో ఇస్తా. ఓకే. అండ్ ఇవి తీసేస్తున్నా. టేబుల్ హెడ్డింగ్ టేబుల్ డేటాకి బార్డర్ ఇస్తా. వన్ 2 పిక్సెల్ సాలిడ్ బ్లాక్. ఓకే, రిఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 కాలమ్స్కి ఎల్లో కలర్ వచ్చింది. నెక్స్ట్ కాలమ్స్కి కావాలనుకున్న మళ్ళీ కాల్ గ్రూప్ లోపల కాల్ ఎలిమెంట్ లోపల స్పాన్ ఈక్వల్స్ టు స్పాన్ అంటే ఎన్ని కాలమ్స్ వరకు కావాలో ఈ స్పాన్లో ఇవ్వచ్చు. 4 కాలమ్స్ కావాలనుకుంటున్నా. సో స్టైల్ ఈక్వల్స్ టు బ్యాక్గ్రౌండ్ కలర్ స్కై బ్లూ. చూడండి, 4 కాలమ్స్ వరకు కలర్ వచ్చింది. ఫస్ట్ కావాలనుకుంటే మనం ఫస్ట్ కాలమ్స్ స్టైల్స్ తీసేయచ్చు. ఇక్కడ తీసేసి చూపిస్తా. నెక్స్ట్ 4 కాలమ్స్కి మాత్రమే స్టైల్స్ అప్లై అయిపోతాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ కాలమ్స్ని హైడ్ చేసుకోవచ్చు. ఎలాగంటే నెక్స్ట్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి చూద్దాం. చాలా ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 కాలమ్స్ ఉన్నాయి. 14 కాలమ్స్ని హైడ్ చేస్తారు. చూడండి, కాల్ స్పాన్ ఈక్వల్స్ టు 14. స్టైల్లో స్టైల్ ఈక్వల్స్ టు విజిబిలిటీ కోలన్ కొలాప్స్. ఈ ప్రాపర్టీని వాడతాం. సో ఇక్కడ చూడండి, 14 కాలమ్స్ మొత్తం కొలాప్స్ అయిపోయాయి, అంటే కనిపించకుండా హైడ్ అయిపోయాయి. దానికోసం విజిబిలిటీ కొలాప్స్ ప్రాపర్టీని వాడతాం. ఓకేనా. అంతే ఫ్రెండ్స్, టేబుల్ గురించి మొత్తం టాపిక్ మొత్తం అయిపోయింది. నా నెక్స్ట్ టాపిక్ HTML లిస్ట్స్ గురించి చెప్తాను. ఓకేనా. నా నెక్స్ట్ వీడియో లిస్ట్స్ గురించి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.